ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెళ్ళి మరియు పిల్లల మీద ఆసక్తి తగ్గిపోతున్నట్టే. బాగా చెప్పావే, ఏం చెప్పేసావే, కొంతమంది వేటగారం. అసలు విషయం చూస్తే ఓ విషయం మాట్లాడదాం. ప్రపంచంలో ఒక పెద్ద మార్పు జరుగుతున్నది. ముందు కాలంలో పెళ్ళి పిల్లలు అనేది జీవితం యొక్క ప్రధాన భాగం. కానీ ఇప్పుడు చాలా దేశాల్లో యువత పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ టాపిక్ ఒక్కసారి చదివాను. మొత్తం ఆన్లైన్ అంతా చెక్ చేశాను. ఈ ప్రతి ఒక్క చోట వరల్డ్లోని, ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్లో ప్రతి చోట కూడా దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి వస్తాయి వాళ్ళ భాషల్లో. జనాభా తగ్గిపోతుందో అని. జపానే కావచ్చు, ప్రతి చోట యూట్యూబ్ చెక్ చేయండి. మన వాళ్ళు ఒక్కళ్ళే పెట్టట్లేదు, అందరూ పెడుతున్నారు. ఈ మార్పు ఏంటంటే జనాలు తగ్గడం అన్నది ఒక దేశంలోనే కాదు, జపాన్, జర్మనీ, యుఎస్ఏ, ఇండియా, సౌత్ కొరియా, చైనా, ఇంకా చాలా చోట్ల కనిపిస్తున్నది. చాలా ఇవి జపాన్ మరీ ఘోరం. అసలు ప్రపంచంలో జపాన్ అంత అభివృద్ధి చెందిన దేశం కూడా ఉండదు. అలాంటిది అత్యంత క్రిటికల్ పరిస్థితిలో ఉంది. పెళ్లి రేటు చాలా తక్కువ, పిల్లలు పుట్టే సంఖ్య ప్రపంచంలో తక్కువ, పెద్దవాళ్ళు చాలా ఎక్కువ, యువత తక్కువ. మీకు ఒక విషయం తెలుసా, అక్కడ జపాన్లోని ఈ సామాజిక సమస్యను ఒక పేరుతో పిలుస్తారు. దాని పేరు ఏంటంటే కోడోకుషి, ఒంటరిగా చనిపోవడం. ఇది చాలా షాకింగ్ విషయం నిజం చెప్పండి. చాలామంది వాళ్ళ అపార్ట్మెంట్లలో, వాళ్ళ ఇళ్ళల్లోనే, లేకపోతే పనిచేస్తున్న ఆఫీస్లోనే చాలా ఎక్కువగా పనిచేస్తూ చచ్చిపోతున్నారు. అక్కడే బల మీద పడి చచ్చిపోతున్నారు. దీనమైన చావు అంటే ఇంకెక్కడో కాదండి, ఇదే దీనమైన చావు. రోడ్డు మీద చచ్చిపోవడం, అనాథలుగా రోడ్డు మీద పడి చచ్చిపోవడం, ఇది ఒకటే కాదు, ఇది కూడా చావే. ఇది దీనమైన చావు ఒక విధంగా చెప్పాలంటే. సంతానం ఉండరు, పలకరించి దిక్కు ఉండదు, మంచిని పోతే దాత ఉండడు. మెయిన్ కోరికలు, వీడు పోషిస్తున్నాడు లేదా, వీడు ఉంటున్నాడు లేదా, ఆలోచన విధానంలో తేడాలు. వీడు పోషిస్తున్నాడు లేదో లేదు పట్టించుకోరు. కావాల్సిన లగ్జరీ, సూపర్ లగ్జరీ అది ఉంటేనే. దాంతో ప్రభావితం చేస్తున్న చలన మిగతా చిత్రాలు. అందులో ఏం చూపిస్తాడు, హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, ఫ్లైట్లో దిగుతుంది, మామూలుగా దిగదు, ఓ రేంజ్లో ఎగిరిపోతుంటుంది. మామూలు మిగతా సినిమా చూపించట్లేదు, కొన్ని సినిమాలే. మిగతా సినిమాలు అంతా హీరోయిన్ అంతా పెద్ద బిల్డింగ్లో ఉంటుంది. మన ఆలోచనలో ఉంటుంది. ఏ ఒక్కడికు అందే అవకాశం అన్ని రోజుల్లో అందరికీ ఉండదు. నీకే అదే కోరికలు తీర్చండి, మనిషి అక్కడ మగాడు పరిగెట్టగలడు. ఈ రోజులు అందరూ సంపాదిస్తున్నారు, ఒకవేళ ఒప్పుకుంటాను. కానీ పిల్లలు లేకపోతే ఇందుకు ఇలా జరుగుతుంది. పని ఒత్తిడి అంటున్నాడు, సోషల్ లైఫ్, పెళ్లి ఖర్చులు, బాధ్యతల భయం. అమ్మాయిలు కూడా కెరీర్ మీద, అబ్బాయిలు కూడా కెరీర్ మీద ఇంకా సాగుతూ 40, 50, 60, 70 గోయిందా. ఇది మెయిన్ జనాభా. ఈ పరిస్థితి ఎక్కడుందంటే జపాన్లో ఉంది. మరి భవిష్యత్తులో దేశం ఏంటంటే ఇంకా ఓల్డ్ ఏజ్ అయిపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు. ఇక సౌత్ కొరియాకి వద్దాం. అక్కడ కూడా అత్యల్ప జనాభా రేటు, జపాన్ కన్నా వరస్ట్ బర్త్ రేట్ అండి. అక్కడ 1 కన్నా తక్కువ. చాలామంది నో మ్యారేజ్, నో కిడ్స్ అంటున్నారు. అక్కడ ఎలా ఉంటుందంటే చాలా ఖరీదైన జీవితం, పెంపకం చాలా కష్టం, ఉద్యోగాలకి పోటీ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం వాడుతున్న శాంసంగ్ సెల్ ఉంది కదా, స్ట్రెస్ ఎక్కువ. ఒక కాన్సెప్ట్ అక్కడ ఏంటి, షాంపూ జనరేషన్ అంటే ప్రేమను వదిలేశారు, పెళ్ళి వదిలేశారు, పిల్లలను వదిలేశారు. నెమ్మదిగా దేశం నెమ్మదిగా వృద్ధాప్యమే పెరుగుతుంది. జనాభా ఇంకా చైనా విషయానికి వస్తే ఓవర్ పాపులేషన్తో ఒకప్పుడు అండి బాధపడేది. అప్పుడు ఏంటి, 1 చైల్డ్ పాలసీ అనేవారు. దానికి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు యువత పెళ్లి చేసుకుని తగ్గిపోయింది, పిల్లలు పుట్టడం తగ్గింది. కారణాలు ప్రతి ఒకటే ప్రాబ్లం అండి.
చైనా జనాభా విషయానికి వస్తే జనాభా తగ్గుదల మొదలైపోయిందండి. చైనా ఒకప్పుడు ఓవర్ పాపులేషన్తో బాధపడేది, అందుకే వన్ చైల్డ్ పాలసీ అని పెట్టారు. ఇప్పుడు రివర్స్ ప్రాబ్లం, యువత పెళ్లి చేసుకుని తగ్గిపోయింది, పిల్లలు పుట్టడం తగ్గింది. దానికి కారణం లివింగ్ కాస్ట్ ఎక్కువ, ఉద్యోగాల ప్రెజర్, నగర జీవితం చాలా కష్టం. అప్పుడు ఇంకేమవుతుందని చైనాలో అమ్మాయిలు ఏమనుకుంటారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, పెళ్ళి అవసరం అనిపించడం తగ్గిపోయింది. ఇంక యుఎస్ఏ మహాస్వేచ్ఛ, కుటుంబం తక్కువ. యుఎస్ఏలో పెళ్ళి తగ్గిపోవడానికి ప్రధాన కారణం వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఎక్కువ, ఇండివిజువల్ ఫ్రీడమ్. అక్కడ లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువ, పెళ్ళి లేకుండా కలిసి జీవించడం సర్వసాధారణం, పిల్లలు లేకపోయినా ఓకే అనుకుంటున్నాను. కెరీర్ మైండ్ సెట్ ఫస్ట్, డివోర్స్ రేటు ఎక్కువ, ఎమోషనల్ ఇన్స్టాబిలిటీ, స్ట్రెస్ఫుల్ దేశం. బాగా నేను చెప్పానంటే కనిపించిన స్ట్రెస్ఫుల్ దేశం. రిచ్ దేశమే కానీ స్ట్రెస్ఫుల్ దేశం. ఫ్యామిలీ సిస్టమ్ స్లోగా వీక్ అవుతున్నాయి. ఇంకా జర్మనీ అదే వృద్ధాప్య దేశంగా మారుతున్నది. అదే హిట్లర్దే. జర్మనీ లో బర్త్ రేటు ప్రాబ్లం ఎదుర్కొంటున్నది. జనాభా వృద్ధాప్యం, ఏజింగ్ పాపులేషన్, యువత తక్కువ. కారణాలు స్టేబుల్ లైఫ్ కావాలి, లేట్ మ్యారేజ్, పిల్లలు పెంచడం కష్టం, ఇండివిజువల్ లైఫ్ స్టైల్. ఇతర దేశాల నుంచి మైగ్రెంట్స్ తీసుకుంటున్నారు కూడా, మీరు గమనించండి. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే సమస్య మొదలవుతున్నది. ఇండియాలో ఇప్పటికే ఈ మార్పులు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లేట్ మ్యారేజెస్, కెరీర్ ఫస్ట్ మైండ్ సెట్, కిడ్స్ వృద్ధి అనే వాళ్ళు ఉన్నారు. కారణాలు ఉద్యోగాల ఒత్తిడి, లివింగ్ కాస్ట్ ఎక్కువ, రెస్పాన్సిబిలిటీ భయం, ఫ్రీడమ్ కావాలి. కానీ గ్రామాల్లో కూడా ఇంకా లక్ ఏంటంటే గుడ్డిల మెల్ల గ్రామాల్లోనండి ఒక ఏజ్ వచ్చేసరి మ్యారేజ్ చేసేస్తున్నారు, పెళ్ళి పిల్లలు అంటూ. కానీ సిటీ లైఫ్లో ఉంటుంది కానీ తక్కువ. భవిష్యత్తు ఏంటంటే ఇంకా రాబోయే ఇండియా 10-20 సంవత్సరాల్లో ఒంటరిగా ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువైపోతారు. ఏజ్లో ఉండే శరీరం వేరు, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వేరే శరీరం. అది తట్టుకోలేదు. మందు పోసే దిక్కు ఉండదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే దిక్కు ఉండదు. పోనీ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఈ కొత్తగా ఈ కాన్సెప్ట్ ఒకటి కదా, ఉంటే వృద్ధాశ్రమంలో వేసేస్తారు, పట్టించుకోరు, రోడ్డు మీద వదిలేస్తారు. దిక్కుమాల కాన్సెప్ట్లు ఎక్కువ. అది జరుగుతున్నాయి కూడా అలాంటివి. కానీ అసలు సమస్య ఇక్కడే ఉన్నది. మందుగా ఇచ్చే దిక్కు కానీ, నీళ్ళు పోసే దిక్కు కానీ. మన పూర్వకాలం సేవలు పెట్టేవారు, ఎవరు లేకుండా ఒంటరి వస్తామని, రోగాలు పాలైపోతామని. ఇదే ఒక విధంగా చెప్పాలంటే ఇదే. రోగం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దిక్కుండదు. వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని డ్రా చేసుకునేంత, లేకపోతే ఫోన్పే చేసేంత దిక్కు ఉండకపోవచ్చు. కష్టమైన పరిస్థితి రాబోతున్నది. ఉద్యోగాలు లేవు, పొలాలు తీసుకెళ్ళి లేఅవుట్లు వేసి పారేస్తున్నారు. నీళ్ళ సమస్య, రేట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్ రేటు 1,50,000 1,50,000, 2 కోట్లు, 3 కోట్లు. అందరికి డబ్బులు ఉండవు. కాస్ట్ ఆఫ్ లివింగ్. పువ్వు అంటే కళ్ళు తెరిస్తే హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దివాళీ, కొత్త బట్టలు, షాప్. జాబ్కి వెళ్ళేసరికి బాస్ కాగితాలు, స్ట్రెస్, తిట్లు, ప్రెజర్. ఇంకా ఇలాంటివన్నీ పట్టించుకో మనిషి అలా తలాకుతలం అయిపోతాడు. పైకి మామూలుగా కనిపిస్తాడు కానీ లోపల ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరిగిపోతున్నారు, పెళ్ళిళ్ళు లేదు. కాస్త వెళ్ళి చూడండి, నెట్లో చూడండి ఎంతమంది ఖాళీగా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు, అన్మ్యారీడ్. పోనీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారా అంటే సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాం, భయపడేవి సిచ్యువేషన్స్. పోనీ ఇంకేదైనా విషయం ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యలు ఇవి. కామన్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి బ్రేకప్ పడేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రెషర్. ఇల్లు, చదువు, ఆరోగ్యం అన్నీ. పిల్లలు పెంచడం చాలా కష్టం, డబ్బు. 2 మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్, ఉద్యోగం ప్రెషర్, కాంపిటీషన్, స్టెబిలిటీ లేకపోవడం, స్వేచ్ఛ అనే కోరిక, నా లైఫ్ నా ఇష్టం, బాధ్యతలు వద్దు, నేనెందుకు చేయాలి,
నాకేంటి అవసరం. ఒకప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉండేది కాదు. సంబంధాలపై నమ్మకం లేదు. ఇందాక చెప్పుకున్న డైవర్స్ కేసులు ఎక్కువ, ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువ. అవతల వాటి సెల్ ఇవతల వాడు చూసుకోరు. పార్ట్నర్ సెల్ వీడు చూడలేడు, వీడి సెల్ వాళ్ళు చూడలేరు. నమ్మకాలు ఉండవు. ఇంకా ఓవర్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం, ఇంకా మ్యారేజ్ కూడా అనవసరం అనిపించడం. కానీ లైఫ్ తర్వాత ముందర అందరం దమయం చేస్తారు, చక్కగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. ఆ తర్వాత తాట తీస్తుంది. ఎప్పుడు ఉండరు, ఒంటరిగా ఉంటారు. ఇప్పుడే నలుగురు కూర్చుని ఇంట్లో గట్రా కూర్చుని వాళ్ళని ఒకడి నుంచి ఒకడు మాట్లాడుకోరు. అవతల వాడిలో వాడు ఉంటాడు, అందులో చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వీటి జోకేస్తే ఈ నవ్వడు, కానీ ఇందులో జోకు మాత్రం నవ్వుతుంటాడు. రాత్రి 10 అయినా పడుకోడు, 11 అయినా పడుకోడు, 12 అయినా 2 అయినా పడుకోడు. లేట్గా రాస్తాడు. సూర్యరశ్మే తగలుతూ ఉంటుంది. బలం ఏదో. ఎంతమంది నిజాయితీ మాట్లాడదామండి. పడుకునే ముందు పళ్ళు తోముకుని పడుకుంటున్నాడు. నువ్వు అంటే డెంటిస్ట్ దగ్గరికి పోతున్నాడు, అంటే మాత్రలు వేసేస్తున్నాడు. ప్రెజర్, మ్యారేజ్ లేదు. సరే, వీటికి వాటి రిలేషన్ అయితే ఉంటుంది. ఇంటర్నల్గా ప్రతి ఒక్కటి ప్రెజర్ ఉంటుంది వెనక నుంచి. దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే ఫ్యూచర్ డేంజర్స్. జనాభా తగ్గిపోద్ది, వృత్తులు పెరిగిపోతారు, పనిచేసే వాళ్ళు తక్కువవుతారు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. జపాన్లో లోన్లీ, పిచ్చికి ఎగిరిపోవడం. సౌత్ కొరియాలో నో ఫ్యూచర్ జనరేషన్. జపాన్లోనండి ఒక రియల్ స్టోరీలాగానే ఉంటుంది. వాడు ఏంటంటే బతుకు అపార్ట్మెంట్లోనే బతుకుతాడు. పని, ఇంటి పని, ఫోను, నిద్ర. ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో చేసేయండి.